వరల్డ్ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. పెందుర్తిలో ఘోర విషాదకర ఘటన చోటు చేసుకుంది. సత్యవాణిపాలెంలో ఓ తల్లి 30 ఏళ్ల కొల్లి గీత తన ఇద్దరు పిల్లలు యోక్షిత శ్రీ, భవిష్య మణికంఠ 8, 6 ఏళ్ల ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి తనువు చాలించింది. అయితే అదృష్టవశాత్తు ఆ పాప యోక్షితాశ్రీ మాత్రం ఆ నేల బావిలో ఉన్న మెట్టును పట్టుకొని వేలబడుతూ కాపాడండి అంటూ పెట్టినటువంటి కేకలతో స్థానికులు అక్కడికి పరుగులు పెట్టి వెళ్ళి ఆ పాపనైతే రక్షించగలిగారు. కానీ ఆ తల్లి కొడుకు మాత్రం కన్ను మూశారు. ఈ ఘటన ఒక్కసారిగా ఆ ఊర్లో విషాదాన్ని నింపింది. ఆ పిల్లలిద్దరి కోసం, అసలు గీత గారి కోసం ఆమె ఏడుస్తున్నటువంటి తీరు చూస్తున్నాం మనం. చాలా బాధాకరం. ఏమలేదమ్మా, వాడు రోజు తిట్టుకుంటాడు, అలాగే తిట్టుకోండు. ఇప్పుడు 5 సంవత్సరాలు బట్టి తిట్టుకుంటున్నాము, అలాగే తిట్టుకుంటాడు. పొదిలేస్తాను నా మొగుడు బయటికి చెప్పక అనేది నన్ను బయటికి చెప్పనేది, గుట్టి చెప్పనిచ్చేది కాదు. వాడు ఇలా చేస్తాను, నన్ను గుట్టి చెప్పనిచ్చేది కాదమ్మా. ఏటి కొట్టాడు కాదు, ఎక్కడికేం తీసుకుపోయాడు. పిల్లలు అంత పేవరు, పిల్లలంతా అంత పేవరు. ఎందుకు నిన్న ఏం జరిగింది? నిన్న ఏటి జరగలేదు, ఫుల్ తాగేసి వచ్చి తిట్టాడు అంతే. తిట్టడమే, తిడితే మా ఇద్దరం ఏమనలేదు. మొన్న తిట్టాడు, నన్ను కొట్టేస్తుంటే మా కోడలు అడ్డుకుంది. మా కోడలు అడ్డు పడిపోయింది. సరే ఆడు కునుకుపోండు, మామయ్య అంత దీన్ని కునుకుపోను. మళ్ళీ నేను తెల్లవారు బాగానే ఉన్నాడు, పొద్దుల్లా బాగానే ఉన్నాడు. మళ్ళీ పొద్దున్న మంది తాగేసి వచ్చి తిట్టాడు అంతే. ఆ మీదోళ్ళు తిడితే వాళ్ళు ఎందుకు తిడతామని బయటికి పారిపోతే అందరితో తవ్వు తెచ్చాడని లోపలికి ఈడ్చుకొచ్చి తలుపేసాను. నన్ను బయటకు అడిగితేనే అది లోపలుండి పోయింది. అది లోపలుండి పోతే ఏం జరిగింది, తిట్టాడు అంతే. కొట్టలేదు అలాగని మాము ఏమనేది. ఏంటనుకుందాం, ఎప్పుడైనా అనేది నాను పిల్లలే చచ్చిపోతాం, ఎప్పుడు పిల్లలోనే చచ్చిపోతాం, పిల్లలో నేనే చచ్చిపోతాం అనేది. కానీ ఇలా చచ్చిపోద్దని నాకు ఏం తెలిసినమ్మా. రాత్రి అండి 12:05 దాకా తెలిగేసి ఉన్నాను. 12:05 దాకా తెలిగేసి ఉన్నాను. అలాగే ఉంటాను, అలా కాపలా ఉంటాను. అలా కాపలా ఉన్నా మరి ఆ దేవుని ఎందుకు కళ్ళు మూసేయండు. నా కోడలే, నా మనవాడిని ఎత్తిపోండు, నా పిల్లని ఎత్తిపోండు. ఆ పాప మానూతిలో పడిపోయింది. మానూతి మీద చెక్కలు ఎత్తే చెక్కల తర్వాత వచ్చేసింది. చెక్కల తర్వాత మానూతిలోనే కాదు పడిపోయింది అనుకుంటే మానూతే నెలకపోండ్రు. మానూతిలో నెలకపోతే అక్కడ పాప గోలెడుతుంది, అమ్మ తమ్ముడు గీత తమ్ముడు అని. అంటే వీళ్ళందరూ వెళ్ళబోతానికి చచ్చిపోయింది. నా మనవరాలు ఒక్కతే మిగిలింది. లోపలే పడిపోయింది. మెట్టుకొని వెళ్ళకున్నది, మెట్టుకొని ఉందట. గోల మా మనవరాలు తీసి బయట వీళ్ళే ఒక గొడవ ముందు నెగితే 3 అయింది తెలివి వచ్చింది. అమ్మో నేరు ఇంట్లోను, అమ్మో నేరు అనుకోనే వెళ్ళిపోను. ఊరందరినీ, ఇంట్లో వాళ్ళందరినీ నెగ్గొట్టాను, బతుకుతారు కానీ పడిపోండ్రు నూతులోను మా నూతులను పడిపోండ్రు అని. అక్కడ పక్కన ఎంత పెద్దలు ఎంత పడిపోనరమ్మా. ఎంత ముందు ఒక అరగంట ముందు వెళ్తే బతికేసిపోను, నేనత్త అత్తనే కూడా నా అమ్మగో రాసిచ్చానని, నా అమ్మగో రాస్తోళ్ళకి వెళ్ళకూడదని, నా అమ్మగో రాస్తే నా ఎల్ల కూతురికే ఉండాలని నన్ను పెళ్లి చేసినాను. వాళ్ళ అమ్మ నాన్న కూడి పెళ్లి చేసినాం. వాళ్ళ అమ్మ నాన్న కూడి పెళ్లి చేస్తే ప్రేమించుకొని ఇద్దరు, తర్వాత ప్రేమించుకుంటారు. ముందు ఇష్టపడ్డాము, మా ఇద్దరు ఇష్టపడితే వాళ్ళిద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. ఇష్టపడే పెళ్లి చేసుకుంటారమ్మా. మొగుడు ఎంత తిట్టినా కానీ బయటకు వెళ్ళనిచ్చేది కాదు, మొగుళ్ళు తిట్టనిచ్చేది. ఆడేం చేస్తాడు, కూలి పనే, ఏ పని చేయడు, కూలి పనే. ఒక 2 ఆవులు ఉన్నాయి, అట్లా పెట్టిపోతాము. ఆ ఆవులో సగం డోకరా డబ్బులో సగం కడతాము. మామేం పని చేయమమ్మా. నా మొగుడు కూలి పని చేయడు, ఆడు తాగేస్తాడు, కూలి పని చేసుకుని ఆడు తాగేస్తాడు. అంటే ఇప్పుడు తాగుతున్నాడు అలాగే అనుమానిస్తున్నాడు అని మీ కోడలు ఆయన దాన్ని అనుమానించలేదు. ఎప్పుడూ అన్నాడట మీరు కొందాలి కానీ, అది బాగా కొందాలి కానీ నన్నే అనుమానించాడు. కొడుకు తండ్రి నన్నే అనుమానించినారు. నేను చచ్చిపోవాలి నిజంగానా,
నేను చచ్చిపోలేదు, ఎందుకు చచ్చిపోయింది అర్థం అనేది. నేనే చచ్చిపోవాలా వాళ్ళు అనుమానించినది నేను చచ్చిపోవాలా? చిన్నపిల్లడు మొగుడే నాకు, పెద్దోడు మొగుడే నాకు, అదెందుకు చచ్చిపోయిందో అర్థం అనేది నాకు. మాటలు తట్టుకోలేక అర్థం అనేది. మనం చూస్తున్నాం, ఈ తల్లి ఏడుపు చూస్తుంటేనే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కేవలం తన భర్త మద్యానికి బానిసై తెస్తున్నటువంటి ఏదో కూలీ నాలి తెస్తున్న డబ్బులు కూడా. నా భర్త 2 రోజులు బాగానే ఉన్నాడు. నా భర్త ఆవిడ చూస్తే అనేది ఆయన కొట్టి బాగుండు, నా భర్తను చంపి బాగుండు రాత్రి. ఇప్పుడు నా భర్తనే ఎందుకురా అందరిని ఎలా తిడతావు? ఆస్తులు పోతే పోనీ ఎలాగాని, మా అబ్బాయిని ఆస్తులు పోతే పోనీ టీవీ బాగు కొట్టేస్తావు అలాగని ఆడి మీద కలబడిపోండు. ఆడి మీద కలబడిపోతే ఆడు బాగుండు బయటికి, అది ఇంట్లో ఉన్నాను బాగుండు బయటికి. ఇంట్లో పోతే మా ఇంట్లోకి ఈడ్చుకొచ్చి తలిపేసాను. ఆడు పడుకుంటూ పోండు. ఇడ్లీ వండింది, అదో 2 ఇడ్లీ నేను 2 ఇడ్లీ తిన్నాను. ఆ పిల్లడు ఇడ్లీ తినరా అంతే, కొబ్బరి చట్నీ తినే కానీ నేను తిన్నా అన్నాడు. ఆ పాప 3 ఇడ్లో 4 ఇడ్లో తిన్నది. పడుకోలేదు అలా చెల్ల చూసుకొని ఉంది. ఏమమ్మా పడుకో ఎంతగో తమ్ముడు ఫోన్ చేస్తానని. తమ్ముడు ఫోన్ చేస్తానంటే ఎప్పుడూ ఫోన్ చేసుకొని మాట్లాడుకున్నట్టుగా ఆడుకుంటున్నానని అనుకున్నాను, కానీ ఇలా చేస్తానని అనుకోలేదమ్మా. అమ్మా నాయమ్మా. కుటుంబ కలహాల కారణంగా 30 ఏళ్ల కొల్లి గీత తన 2 పిల్లలతో పాటు బావిలో దూకేసింది. అయితే ఆ పాప యోక్షిత శ్రీ మాత్రం ఆ బావిలో ఉన్నటువంటి మెట్టును పట్టుకొని వేలాడుతూ, అమ్మ తమ్ముడు ఇందులో పడిపోయారు, నన్ను కాపాడండి అంటూ కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా పరుగున వెళ్ళి ఆ పాపనైతే బయటకు రక్షించి తీశారు. కానీ ఆ గీతని అలాగనే భవిష్య మణికంట 6 ఏళ్ల బాబు ఇద్దరు మాత్రం ఈ సిచ్యువేషన్లో ఇంకా చెప్పాలంటేనే ఆవిడ ఏడుపు చూస్తే బాధేస్తోంది. ఒక తల్లిగా తను చెప్తోంది, నా కొడుకు పెడుతున్నటువంటి టార్చర్ అనుకోవాలో, తనను కూడా అనుమానిస్తూ ఉంటాడు, తల్లిని అని కూడా చూడకుండా నన్ను అనుమానిస్తాడు, భార్యను కూడా అనుమానిస్తాడు. తాగడం వల్ల ఆయన పూర్తిగా మద్యానికి బానిసై తిడుతూ ఉంటాడు. దానివల్ల నా కోడలు తట్టుకోలేక ఈ ఆత్మహత్యకు పాల్పడింది అంటూ ఆమె గుండెలు అవిసేలా రోధిస్తోంది మనవడి కోసం, కోడల కోసం. అయితే దేవుడు రక్షించాడు అనుకోవాలి. యోక్షిత శ్రీ మాత్రం బయటికి కాపాడారు. వారు కాపాడి అక్కడైతే ప్రస్తుతం ఆ అమ్మాయికి కూడా ఒక షాక్లో ఉండిపోయింది. ఎందుకంటే కన్న తల్లి 2 పిల్లల్ని అలా బావి దగ్గరికి తీసుకెళ్ళి అందులో తోసేసి తను చాలించాలి అనుకుందంటే ఆ సిచ్యువేషన్స్ మనం వివరించడానికి కూడా అసలు మాటలు రావటం లేదు. ఏదైనా ఒక ఘోరం జరిగిపోయింది. పెందుర్తిలో తీవ్ర విషాదకర ఘటన ఒక్కసారిగా ఊరందరినీ కూడా విషాదంలో నింపేసిందని చెప్పుకోవచ్చు. ఆ డబ్బులు ఆ పిల్లలకి ఏదో సహకారం చేద్దామని ఆయన రాసుకుంది. ఆ డబ్బులో ఏదో 2 రోజులు కూడా డిస్కషన్, ఇంకా అది జరిగింది కారణం. ఆ కారణం చేత రాత్రి మీద చిన్న చిన్న డిస్కషన్ జరిగినాయి. డిస్కషన్ జరిగితే ఎందుకు ఎలాంటి పడతారు బతకడం ఎందుకంటే తీసుకెళ్ళే పిల్లలు మొత్తం అందరికీ పక్కన నుయ్యి ఉంది, ఇంటి పక్కన పెద్ద నుయ్యి ఉంది, గ్రామస్తులు నుయ్య. ఆ నుయ్యిలో పడి లక్కీ అదృష్టం బాగుంటే పిల్ల దిగి పడిపోతే కూడా చిన్న మెట్టు ఉంటాయి కదా నుయ్యికి, ఆ మెట్టు పట్టుకుని ఎవడిపోయింది పిల్ల. వీళ్ళిద్దరూ అడుగు తెలిపారు. 3 ఈ టైంలో జరిగిందండి. అమ్మఒడికి పడిన డబ్బుల కోసం అది అంటే దాన్ని తప్పు అనకూడదు. భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశం. కానీ ఆ డబ్బులు ఏంటంటే పిల్లలకి ఏదో సద్వినియోగం చేసుకుందామని ఏం దాచుకుంది, ఆడు తాగడానికి ఇవ్వలేదు. ఇది జరిగింది అంతే సార్. ఫ్యామిలీ పరంగా అయితే ఇంతవరకు బాగా హ్యాపీగా జరిగింది. ఈ మైండ్ జరిగిన మైండ్ ఇస్తాం అది సార్. ఎవరెవరు చనిపోయారు? కొల్లి గీత, కొల్లి బౌసన్. పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? పిల్లలు ఇక్కడ జామియా స్కూల్లో చదువుతారండి. 2 పిల్లలు. బాబుకి 7 సంవత్సరాలు, 6.5 పోనీ 7. ఆ తల్లికి 26 అండి. పాప ఏచో మిట్టి మీద పడిపోయి అలాగా ఆ మిట్టి పట్టుకొని మిట్టి సహకారంతో పాప ఉన్నది. ఈ లోపు మాకు తిరిగిపోతానికి నీవు చుట్టుపక్కల అన్ని తిరగబోతాడికి ఎక్కడ కనపడపోయి కూడా ఆ పాప పెద్ద నోటి కేకులు వేస్తుంటే అప్పుడు పక్కనే కాబట్టి పరిగెట్టి చూస్తే పాప ఉంది. పాపను తీయబోతానికి ఇంతలోకి తల్లి డెడ్ బాడీ తెలిసింది మాకు 3 ఈ టైంలో తెలిసింది. అజ్జాగన అది 2 అవ్వచ్చు 3 అవ్వచ్చు అడవుల్లో. అప్పుడు ఆ తల్లిని మెల్లికి అందుకోగలిగాం. కానీ అదే డెడ్ బాడీని తీయగలం. బాబు ఇంకా మాకు ఆచూకు కనపడకపోగానే వాటర్ ఫుల్గా ఉన్నందువల్ల మళ్ళీ బోరు సహకారంతో వాటర్ వేరే మిషన్ తెచ్చి దానితో వాటర్ పైకి పంపించి అప్పుడు చూస్తే బాబు కనపడదు. బాబుని తీసాం. ఈ లోప మేము ఇంప్రూవైజ్ చేసాం. అదే పోలీస్ డిపార్ట్మెంట్
వచ్చిన తర్వాత ఇక ఆ డెడ్ బాడీని అంబులెన్స్ ద్వారా సహకారంతో కేజీసీ తరలించారు. మీ పేరండి? నా పేరు ఏదో రాజండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు